గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జ్ఞాపకాలు యూట్యూబ్ ఛానల్. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా విలేజ్ మొల్కన్పాడ్, ఈ మొల్కన్పాడ్ అనే విలేజ్లో మనకు వినాయక చవితి అనేటటువంటి పండగ, అలాగే మొహరం అనేటటువంటి పండగ, అలాగే క్రిస్మస్ అనేటటువంటి పండగ, ఈ మూడు పండగలు కులాలకు మతాలకు అతీతంగా చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరుగుతుంది మా విలేజ్లో. కాబట్టి మా విలేజ్లో ఈరోజు క్రిస్మస్ జరుగుతుంది. అయితే ఈ క్రిస్మస్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అయితే ఆ ఏర్పాట్లు చేసేటటువంటి మా యూత్ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. అయితే వాళ్ళు లోపల డెకరేషన్ చేస్తున్నారు. 2 days నుంచి కష్టపడుతున్నారు ఆ డెకరేషన్ గురించి. అయితే ఆ డెకరేషన్ ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి చూపిస్తాను రండి. అయితే ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడ ఇంకా వీటికి ఇంకా డెకరేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు, అంటే స్టార్టే కాలేదు. వీటికి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వాటికి కూడా కొత్త కొత్త లైటింగ్స్ రెడీ చేసుకున్నారు ఆల్రెడీ, కానీ ఇంకా ఇప్పటి వరకు అయితే తీసుకురాలేదు. కొంచెం సైడ్ ఇవ్వండి. అయితే ఇక్కడ మనకు ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే క్రిస్మస్కి సంబంధించినటువంటి డ్రామా అలాగే డ్యాన్సులు అనేటివి కూడా, స్కిట్టులు కూడా ఉన్నాయి, నేర్పించారు ఆల్రెడీ మాస్టర్స్. అవి ఇప్పుడు ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి దాని గురించి ఇక్కడ ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా క్రిస్మస్కి సంబంధించినటువంటి పశువుల పాక అనేది ఉంటుంది మనకు, రియల్గా పశువుల పాక అనేది ఉంటుంది. కాబట్టి అది విలేజ్లో ఇక్కడ యూత్ పిల్లలు ఏర్పాటు చేసినటువంటిది మనకు పశువుల పాక ఉంది. దీన్ని కూడా మనం చూడవచ్చు. ఈ పశువుల పాక అనేది ఎలా ఏర్పాటు చేసారు అనేది. అయితే ఇక్కడ విలేజ్లో ఉంటూ ప్రత్యేకంగా ఏర్పాట్లన్నిటినీ దగ్గరుండి చూసుకుంటున్నటువంటి వాళ్ళు వసంత్ కుమార్, రమేష్ కుమార్, అలాగే మహిపాల్ రెడ్డి, అలాగే కరుణ్ కుమార్, ప్రవీణ్ కుమార్, కిరణ్ కుమార్, ఇలా ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. అయితే 2 days నుంచి మా పిల్లలందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. కష్టపడి డెకరేషన్ అయితే ఇప్పటి వరకు పూర్తి కావచ్చింది. చూడొచ్చు మనం ఇక్కడ మేరీ క్రిస్మస్. అయితే లోపలికి ఇంకా లోపలికి చూడవచ్చు, మనకు అక్కడ స్టేజ్ రెడీ అవుతుంది. ఇక్కడ మేరీ క్రిస్మస్ అనేది వెల్కమ్ బోర్డ్ అనేది కూడా ఇక్కడ రెడీ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు మా అన్న వాళ్ళే ఇక్కడ చేసేది. అయితే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ జెండా అనేది ఇప్పుడు జెండా ఊరేగింపు అనేది విలేజ్లో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఊరేగింపు ఉంటుంది. అంటే ఈ ఊరేగింపు అనేది ఓన్లీ క్రిస్మస్దే కాదు, మొహరం ఊరేగింపు ఉంటుంది, అలాగే వినాయక చవితి ఊరేగింపు ఉంటుంది, అలాగే క్రిస్మస్ ఊరేగింపు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు క్రిస్మస్ ఊరేగింపు ఉంది. దానికి సంబంధించినటువంటి జెండా అనేది ఇక్కడ ముస్తాబ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చర్చి లోపల డెకరేషన్ అనేది ఎలా చేసిర్రు అంటే, ఇప్పుడు మాకు డెకరేషన్ చేసేటటువంటి మాస్టర్స్ మనకు ఇమానియల్ అని ఉంటాడు, అలాగే శ్రీనివాస్, అలాగే సౌజన్, లాజర్, అజయ్, ఇలా చాలామంది ఉంది ఒక టీము. అలాగే అందులో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇమానియల్ అని ఉంటాడు. అందులో ఈ డెకరేషన్ దాంట్లో నాది కూడా ఒక నేమ్ ఉంది. డెకరేషన్ ప్లానింగ్స్ ఇవ్వడము, డెకరేషన్ చేయడము అనేది ఇక్కడ చూడొచ్చు. ఈ సంవత్సరము డెకరేషన్ అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి డెకరేషన్ మాదిరిగానే ఈ సంవత్సరం డెకరేషన్ అనేది చూడొచ్చు మీరందరూ. ఇది విలేజ్లో చేస్తున్నటువంటి డెకరేషను. అంటే సిటీలో చాలా బాగా చేస్తారు, కానీ ఇది విలేజ్లో అన్నట్టు. ఇవి క్రిస్మస్ ట్రీస్ అన్నట్టు. అంటే సిటీలో అయితే క్రిస్మస్ ట్రీస్ మనకు రెడీమేడ్ దొరుకుతాయి. ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ అనేది పొలాలలో ఉన్నటువంటి కొన్ని చెట్లు ఉంటాయి. మనకు చింత చెట్టు అనేది ఉంటుంది, దానికి సంబంధించినటువంటివి క్రిస్మస్ ట్రీగా ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు
మా అన్న కొడుకు. అయితే వాడు ఇక్కడ ఉండడు, వాడు ఇంగ్లాండ్లో ఉంటాడు. హాయ్ బేటా. ఇంగ్లాండ్ నుండి క్రిస్మస్కి అటెండ్ అయ్యింది అన్నట్టు. ఇక్కడ ఉండేది మా అన్న అజయ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈయన కూడా సిటీ నుంచి ఎర్లీ మార్నింగ్ అటెండ్ కావడం జరిగింది. చూడవచ్చు ఇంకా డెకరేషన్ పూర్తి అయిందా లేదనేది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ లాజర్ ఉన్నాడు. అయితే ఈయననే డెకరేషన్ మాస్టరు. కొంచెం ఆపు సౌజీ కూల్. ఇక్కడ మనకు లాజర్ ఉన్నాడు, డెకరేషన్ మాస్టర్ ఈయననే. డెకరేషన్ మాస్టర్ని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాము. లాజర్, ఈ డెకరేషన్ గురించి కొన్ని డీటెయిల్స్ అడగాలని కొన్ని ప్లాన్ చేసిన. అయితే ఈ డెకరేషను మొత్తం ఖర్చు ఎంత అయింది? ఖర్చు అనేది మొత్తం చర్చికి సంబంధించింది. సో చర్చ్ మెంబర్ చూసుకుంటారు. సో ఖర్చు గురించి అయితే వెనుక ప్రతిదీ కూడా ఏది అడిగినా కానీ సపోర్ట్ అనేది బాగానే ఉంటుంది. ఏ అవసరం ఉన్నా కానీ మాకు ఈ ఐటెం ఇప్పుడు కావాలి అన్నప్పుడు అది ఇచ్చేస్తారు. సో ఖర్చు గురించి ఎప్పుడు అడగలేదు ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి. ప్రతిదీ కూడా చర్చి సంబంధించిన మెంబర్సే చూసుకుంటారు. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అంటే ఎస్టిమేషన్ ఒక డెకరేషన్ చూస్తే మాత్రం చాలా కాస్ట్లీగా ఉంది కాబట్టి అవును, ఒక 20,000 25,000 వరకు ఏమన్నా అయిండొచ్చా? ఒక 30 వరకు లేదు, ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి డిఫరెంట్ ఐటమ్ తీసుకొస్తాము. సో ప్రజెంట్ మార్కెట్లో ఏదైతే ట్రెండింగ్లో ఉందో అలాంటి ట్రెండింగ్ ఉన్న ఐటమ్స్ని తీసుకొచ్చి డిఫరెంట్గా డెకరేషన్ అనేది చేస్తాం. సో ప్రతిసారి ఎక్కువ ఖర్చే ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరము కొత్త డెకరేషన్ని వీళ్ళు ప్లాన్ చేస్తుంటారంట. అయితే వీళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము. ఎందుకంటే వీళ్ళు ఈ డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు ఈ డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 90% మొత్తం హైదరాబాద్ నుంచి తీసుకొస్తాము. హైదరాబాద్లో ఎక్కడ? హైదరాబాద్లో వచ్చేసి హోల్సేల్ మార్కెట్ ఉంది కదా, అఫ్జల్గంజ్, అక్కడ నుంచి తీసుకొస్తాము. సో మిగతా ఏమన్నా ఇక్కడ తక్కువ పడితే మేము దగ్గరలో ఉన్న జైరాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి తీసుకొస్తాం. అంటే వీళ్ళు డెకరేషన్ ఐటమ్స్ మొత్తం కూడా డెకరేషన్ మొత్తం చూడొచ్చు. చాలా కాస్ట్లీ ఐటమ్సే ఉన్నాయి. అయితే ఎంత కాస్ట్లీ తెచ్చినప్పటికీ సెట్ చేయడంలో చాలా నీట్గా సెట్ చేయడం జరిగింది. వీళ్ళు అసలు ఏదో ఎవరికైనా డెకరేషన్ మాస్టర్స్కి ఇచ్చి చేయిస్తున్నారా, లేదంటే మీ వాళ్ళే డెకరేషన్ చేస్తారా? డెకరేషన్ మాస్టర్ అనేది సపరేట్గా అంటూ ఏం లేదు. సో ఇక్కడ ఉన్న యూతే ఒక్కొక్క ఐడియాని తీసుకొని దాన్ని మానిటర్ చేయడం అట్లా చేస్తాం. సో సపరేట్ మాస్టర్ అంటే ఏం లేదు. కాకపోతే ఎవరికి నచ్చినట్టు ఇది ఇలా బాగుంటుంది అని చెప్పేసి ఆ రకంగా ప్లాన్ చేసుకుంటాం. సో దానికి సపరేట్ మాస్టర్ ప్లానింగ్ అని ఏమి ఉండదు. అంటే మొత్తం సామాన్ హైదరాబాద్ నుంచి తెచ్చినటువంటిదేనా? మొత్తం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము. కొన్ని ఐటమ్స్ ఇక్కడ జైరాబాద్ నుంచి తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇంత సామాన్ తెచ్చారు, ఇంత డెకరేషన్ చేశారు కాబట్టి ఈ డెకరేషన్ మొత్తము చేయడానికి ఒక 1 డే కంప్లీట్ అయిందా? లేదు, 1 డే కంప్లీట్ అవ్వదు. సో 24th మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తాము. 24th నుంచి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసి 25th మార్నింగ్ వరకు చేస్తాము. సో తర్వాత బిలూన్స్ అనేవి 25th ఈవినింగ్ ఆ టైంలో కడతాం. ఎందుకంటే బిలూన్స్ మొత్తం పాడైపోతాయి కదా. బిలూన్స్ మాత్రమే 25th సాయంత్రం అట్లా కడతాం. మిగతాది మొత్తం 1.5 డే అంటే 30 to 35 hours టైం పడుతుంది. 30 to 35 hours టైం పడుతుంది. వామ్మో, అంటే 2-3 days అన్నట్టు. 24th 23rd నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే 2-3 days ప్లాన్ చేసి ఇంత చక్కగా ముస్తాబు చేస్తుంటారు అన్నట్టు. అంటే ఇక్కడ చూస్తుంటే మనకు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా మీతో పాటు వర్క్ చేసే వాళ్ళేనా? మాతో పాటు హెల్ప్ చేస్తారు వాళ్ళు. ప్రతిదీ కూడా ఏది చెప్పినా వింటారు. చేయండి అంటే చేసేస్తారు. అంటే చాలా చాలా చక్కగా కష్టపడుతున్నారు వీళ్ళు. వీళ్ళ డెకరేషన్ చూస్తే మాత్రము చాలా కాస్ట్లీగా ఉంది. డెకరేషన్ చేసేటటువంటి వాళ్ళు. అలాగే ఇక్కడ మనకు చూడవచ్చు, ఈయనెవరు? వీళ్ళ సౌజన్ అంట. ఈయన కూడా డెకరేషన్ మాస్టరే అని వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. చూడవచ్చు ఇక్కడ మనకు డెకరేషన్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే డెకరేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే
మెయిన్ క్యాండిడేటు ఈయననే ఇమానియల్ అని. ఈయన ప్రతిదీ దగ్గరుండి ఎలక్ట్రీషియన్ మొత్తం చూసుకునేది ఈయన ఫ్రెండు శ్రీనివాస్ అని ఉంటాడు. ఈయనను కూడా అడిగి తెలుసుకుందాము కొన్ని. ఇక్కడ చూడవచ్చు మా అన్న కొడుకు రియో, అంటే వాని నిక్నేమ్ వైలెంట్ బాయ్. ఓకే, ఇక్కడ ఇమానియల్ని అడిగి కూడా తెలుసుకుందాము కొన్ని విషయాలు. ఇక్కడ కూడా ఇమానియల్ని అడిగితే కొన్ని విషయాలు మనకు కూడా తెలుసుకోవచ్చు. ఇమానియల్ మీరు కూడా చెప్పండి కొన్ని విషయాలు. మీరు ఈ డెకరేషన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రీషియన్ మొత్తం కూడా మీరే చూసుకుంటున్నారని చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఎలక్ట్రీషియన్ అనేది ఆ వర్క్ మొత్తం ఒక 1 డేలో కంప్లీట్ అవుతుందా? 2 డేస్ పడుతుంది. 2 డేస్ పడుతుందా మొత్తం? అంటే ఇప్పుడు టోటల్గా వర్క్ కంప్లీట్ అయిపోయిందా? ఎలక్ట్రికల్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా పెండింగ్ అంటే బెలూన్స్ అవే ఒకటి పెండింగ్ ఉంది. ఓన్లీ బెలూన్సే ఉన్నాయి అన్నట్టు. ఒక 1 అవర్లో అది కూడా అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ డెకరేషన్కి ఒక 30,000 వరకు ఖర్చు అయింది అని అంటున్నారు. అవును. కాబట్టి ఎలక్ట్రీషియన్కి ఎంత ఖర్చు అయింది టోటల్గా? ఎలక్ట్రీషియన్కి వచ్చేసి లైటింగ్ అవన్నీ కలిసి ఒక 10,000 వరకు ఖర్చు అయింది. ఓన్లీ లైటింగ్స్కా? ఇక్కడ చూడవచ్చు లైటింగ్స్కే వాళ్ళు ఓన్లీ 20,000 వరకు ఖర్చు అయింది అని అంటున్నారు. 20-25,000 చూడొచ్చు. అయితే ఎలక్ట్రీషియన్ వాళ్ళు కూడా ఒక 20,000 వరకు ఖర్చు పెడుతున్నారంట. అంటే చాలా ఎక్కువనే ఖర్చు పెడుతున్నారు, కానీ డెకరేషన్ మాత్రము చాలా చక్కగా చేయడం జరిగింది. చూడవచ్చు ఇప్పుడు మనము ఇక్కడ క్రాస్ నుండి క్రాస్ నుంచి ఇక్కడ బయటికి వెళ్తున్నటువంటిది టోటల్గా వీళ్ళు చేసినటువంటి డెకరేషన్ కాబట్టి ఈ డెకరేషన్ని చూడవచ్చు. ఆల్రెడీ ఇంకా డెకరేషన్ మొత్తం కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ మొత్తము టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టనే ఇంకా బయట కూడా మీరేనా మొత్తం చూసుకునేది? అంటే ఇప్పుడు జెండా ఊరేగింపు ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఆ జెండా ఊరేగింపు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? జెండా ఊరేగింపు వచ్చేసి 12-1 అవుతుంది. 12-1 అంటే కంప్లీట్ కావడమా స్టార్ట్ కావడమా? లేదు, కంప్లీట్ కావడమే 12-1 అవుతుంది. దాని తర్వాత ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే డ్యాన్సులు, స్కిట్లు, డ్రామా అంటే మిగతావన్నీ కూడా అప్పుడు కంప్లీట్ అవుతుంది అన్నట్టు. చూడవచ్చు ఇది మల్కన్పాడు విలేజ్, నేల్కల్ మండల్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఇక్కడ చూడవచ్చు చిన్న విలేజ్. ఈ విలేజ్లో మొత్తం 40 హోమ్స్ మాత్రమే ఉంటాయి. ఒక 40 ఇండ్లు మాత్రమే ఉంటాయి. ఆ 40 ఇండ్లలో ప్రతి ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అనేది కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో టాక్ ఉంది. అయితే చూద్దాం, ఈరోజు జెండా ఊరేగింపు క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఆ స్టార్ట్ అయిన తర్వాత మిగతా విషయాలు వెల్లడించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. अरे जी अजय रा अर्चना वाले कर